హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ భానుశ్రీ. వెల్కమ్ టు భానుస్ ప్రపంచం. ఈరోజు వీడియోలో వచ్చేసండి మా మీర్పేట సీతా హోమ్స్ కాలనీ మెంబర్స్ అందరం కలిసి కార్తీక మాసము వనభోజనాలకి బయలుదేరామండి. చూడండి, ఈ బస్లో మా జర్నీ స్టార్ట్ అయిందనమాట. మొత్తం 40 మెంబర్స్ అయ్యామండి. హైయెస్ట్ మెంబర్స్ అని చెప్పాలి, ఎందుకంటే మామూలుగా అయితే 30 లోపల అలా అవుతాము ఎప్పుడు, బట్ ఈ ఇయర్ మాత్రం 40 అండి. చూడండి, వెహికల్లో వెళ్ళామన్నమాట అందరము. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయిందండి మా జర్నీ. 6 o'clockకి అనుకున్నాము. ఇంకా మనకి మేము లంచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ క్యాటరింగ్కి ఇచ్చాము. అవి రావడానికి కొంచెం లేట్ అయింది కాబట్టి 7కి బస్ అనేది మూవ్ అయిందండి. చాలా చక్కగా సరదాగా ఫ్రెండ్స్తో ఇలా కాలనీ వాళ్ళందరం కలిసి ఇలా బయలుదేరడం చాలా బాగా అనిపించింది అనమాట. ఎవ్రీ ఇయర్ కార్తీక వన భోజనాలకి వెళ్తాము మా కాలనీ వాళ్ళందరము. ఈసారి వచ్చేసి కొంచెం లాంగ్ జర్నీ పెట్టుకున్నామండి. 2 hours హైదరాబాద్ టు వికారాబాద్ అనమాట. మధ్యలో దామగుండం శివాలయం కూడా దర్శించుకున్నాము. మధ్యలో వచ్చేసి కొద్దిసేపు బ్రేక్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసాము. ఈ ప్లాన్ వేసింది మా లీడర్ దేవి గారండి. అటెండెన్స్ తీసుకుంటున్నారు చూడండి. రేణుక గారు, ఓకే, సురేఖ, రాధా భాను ప్రెసెంట్ మ్యామ్, పద్మాంటి, శోభ, పద్మాంటి. ఎవ్రీ ఇయర్ మా ఫ్రెండ్ దేవినే ప్లాన్ చేస్తుందండి. బస్ మాట్లాడడము, అందరినీ గ్యాదర్ చేయడము, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ లంచ్ చేయాలి, ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేయాలని ప్లాన్ చాలా బాగుంటుందండి. ఇంతమందిని గ్యాదర్ చేసి నాట్య జోక్ అండి, ఒక ఫ్యామిలీ మెంబర్స్నే మనము కన్విన్స్ చేయలేము, బట్ అందరికీ ఇంతమందిని ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ప్లాన్ చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్ చేసామండి. ఒక ప్లేస్లో ఆగాము, అది వెంచర్ లాగా ఉందండి. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగేసి బయలుదేరామన్నమాట. ఈ వీడియో ద్వారా దేవికి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇలా అందరం ఎంజాయ్ చేయడానికి కారణం దేవి. అందరం లంచ్ చేసండి దామగుండం శివాలయంకి వచ్చామండి. అక్కడ నుండి మేము లంచ్ చేశాక ఒక 20 minutes జర్నీ అయింది. ఇక్కడికి వచ్చాము. ఇది వచ్చేసి చాలా ప్రాచీనమైన టెంపుల్, చాలా ఫేమస్ అటండి, బట్ నేను మాత్రం ఫస్ట్ టైం వచ్చాను. చూడండి, ఇలా కోనేరు ఉంది. కోనేరుకి ఎదురుగా శివాలయం ఉందన్నమాట. చాలా పాతది టెంపుల్. ఇది చాలా ఫేమస్ కూడా అండి టెంపుల్. ఇలా ఈ వాటర్లో నుండి ఇలా వెళ్ళాలండి. వెళ్తే మనకి లోపల చిన్న కట్టడంగా ఉంది కదండి, అందులో వచ్చేసి శివలింగం ఉంది. చూడండి, వాటర్ కూడా ఎంత ఫ్రెష్గా ఉందో. వాటర్ చాలా బాగున్నాయి. వాటర్ కూడా మరి కోనేరులో అయితే మామూలుగా వాటర్ ఇంత బాగుండవు, బట్ వాటర్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి. ఫ్రెష్గా ఉంది. చూడండి, ఇలా చిన్న కట్టడం లాగా ఉంది. లోపల శివలింగం ఉందన్నమాట. ఇది అన్నమాట. అందరము వాటర్తో అభిషేకం చేసి పూజ చేసుకున్నాము. ఇలా 4 sides ఓపెన్ ఉందండి. ఇలా ఆ కట్టడానికి ఇలా ఓపెన్ ఉంది, 4 sidesలో ఓపెన్ ఉంది. చాలా బాగా అనిపించింది అనమాట. చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇలా కార్తీక మాసంలో ఇలా మా కాలనీ వాళ్ళందరితో ఇలా వనభోజనానికి రావడం చాలా బాగా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ టెంపుల్. చూడండి, ఇక్కడ ఈ కోనేరు దగ్గర ఫోటో దిగే వాళ్ళందరూ ఫోటో దిగారు గ్రూప్స్ వైజ్గా. అలా 40 members కదండి, కొంచెం చాలా టైం తీసుకుంది. ఎక్కడైనా వెళ్ళింది 2 temples, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇది చూడండి, ఈ కోనేరుకి ఎదురుగా ఇలా మెట్లు ఉంటాయన్నమాట. ఇలా మెట్లెక్కి పైకి వస్తే ఇక్కడ శివాలయం అన్నమాట. ఇది శివాలయము. చూడండి, ఎంత పెద్ద ఆవరణం, చాలా పాతదండి. ఇది ధ్వజస్తంభము. కొంచెం పబ్లిక్ లేదండి. మేము వెళ్ళేటప్పటికి 11 అయింది. పూజారి లేరండి టెంపుల్లో. పూజ చేసి వెళ్ళిపోయారనమాట శివాలయంలో. ఇది గర్భగుడి అండి. గర్భగుడిలో ఇలా అందరము నందీశ్వరుడు ఇలా అందరం దండం పెట్టుకున్నాం. శివలింగం అండి, దామగుండం శివాలయం అన్నమాట. కార్తీక మాసంలో ఇలా శివయ్య దర్శనం అయింది. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరం ఇలా కార్తీక దీపాలు వెలిగించుకున్నామండి.
చాలా బాగా అనిపించింది అనమాట. చాలా ప్లెజెంట్గా ఉంది. కొన్ని టెంపుల్స్ అన్నీ పబ్లిక్తో రద్దీగా గజిబిజిగా ఉంటుంది కదా, ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చూడండి చెట్లు చాలా చాలా ఇయర్స్ అండి. ఆ చెట్లు కూడా ఎప్పుడో చాలా 100 ఇయర్స్ ఎబోవే ఉండొచ్చండి ఆ చెట్లు. అక్కడ అందరం వెళ్ళి ప్లెజెంట్గా ఉందని అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాం. చూడండి ఈ చెట్టు యొక్క మొదలు ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలా పెద్దదండి. మర్రి చెట్టు ఊడలు కూడా ఇలా పాకిపోయి చాలా పెద్దది. ఇక్కడ అందరం ఫొటోస్ తీసుకున్నాక నేను ఒకటి ఇలా సెల్ఫీ వీడియో ఒకటి తీసానండి సరదాగా. చాలా బాగా అనిపించింది. ఆ వాటరు ఎయిర్ అండి, చాలా మంచి ఎయిర్ కదండి. ఇదే చూడండి, అక్కడ నుండి మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఇప్పుడు వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళామండి. చాలా దగ్గర అన్నమాట. అక్కడ జాతర అవుతుందండి, కార్తీక మాసంలో జాతర జరుగుతుందంట. చాలా పబ్లిక్ ఉంది ఇక్కడ మాత్రము. చూడండి రోడ్ సైడ్స్ ఇలా బొమ్మలు పెట్టి అమ్ముతున్నారు. చాలా షాప్స్ ఉన్నాయండి. చాలా పబ్లిక్ వస్తుంది కాబట్టి చాలా షాప్స్ ఉన్నాయి. జాతర టైంలో ఎలా ఉంటుందండి అలాగే ఉంది. మామూలుగా అయితే ఇంత పబ్లిక్ ఉండదండి ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర, ఎందుకంటే నేను వెళ్ళాను 15 ఇయర్స్ బ్యాక్ కూడా వెళ్ళాను. ఇంత పబ్లిక్ ఉండదు. ఇప్పుడు ఈ కార్తీక మాసంలోనే ఇక్కడ ఈ జాతర అవుతుందంట. ఆ పక్కన ఊర్లలో చిన్న చిన్న ఊర్లలో విలేజ్లలో ఉన్న వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి చాలా మంది వచ్చారనమాట. ఇంకా పౌర్ణమికి ముందు ఇంకెక్కువ మంది ఉంటారంట అండి. మేము కార్తీక పౌర్ణమి తర్వాత వెళ్ళాం కాబట్టి ఇంకొంచెం తగ్గింది పబ్లిక్ అని చెప్తున్నారు. ఇది అన్నమాట అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కమాన్ అన్నమాట ఇది. ఇందులో నుండి ఇలా వెళ్ళాలండి. చూడండి అన్ని పక్కన ఇది రథం అండి. కార్తీక పౌర్ణమి రోజు ఆ రథాన్ని లాగుతారంట, తిప్పుతారంట వీధుల్లో. చూడండి ఎంత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహము. ఇది అన్నమాట అనంత పద్మనాభ స్వామి టెంపుల్. మేము 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇంత డెవలప్ లేదండి. ఈ రేకుల షెడ్స్ ఇవన్నీ లేవు, కానీ ఇంకా బాగా డెవలప్ అయిందనమాట ఈ రేకుల షెడ్స్ ఇవన్నీ. ఇది చూడండి అనంత పద్మనాభ స్వామి అనంతగిరి వికారాబాద్. ఇలా వెళ్ళాలండి. ఈ రేకుల షెడ్ నుండి ఇలా కింద నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా పెద్ద టెంపుల్ ఇది. స్వయంభూగా వెలసిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండి. యాక్చువల్గా అయితే ఇక్కడ చాలా పవర్ ఉంటుందండి. స్వయంభూగా వెలిసిన టెంపుల్స్లో చాలా మహిమాన్వితమైన టెంపుల్ అని చెప్పాలి. ఇక్కడ చెప్పులు ఇప్పేసి కాళ్ళు కడుక్కొని ఇలా లోపలికి వెళ్ళాము. ఇది అన్నమాట టెంపుల్ లోపల. ఎల్లో కలర్లో గోల్డ్ కలర్లో ఉంది చూడండి, అక్కడ వచ్చేసి అందులో ఉంటారనమాట అనంత పద్మనాభ స్వామి. దర్శనానికి ఫ్రీ దర్శనం ఉంది. మనీ 30 రూపీస్ టికెట్ కూడా స్పెషల్ దర్శనం ఉందండి. ఇప్పుడు కొంచెం మనకి జాతర అవ్వడం వలన పబ్లిక్ ఉందని మేము 30 రూపీస్ స్పెషల్ దర్శనం ఎంట్రీ టికెట్ ఇలా తీసుకొని ఇలా బయలుదేరామండి. టెంపుల్లోకండి టికెట్ తీసుకొని ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది స్వయంభూగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వామివారు నిల్చొని ఉంటారండి. మనము వీడియో తీయకూడదు కాబట్టి లోపల తీయలేదండి. దర్శనం అయినాక బయటకు వచ్చాక ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక రకంగా ఉన్నారు అనంత పద్మనాభ స్వామి. ఇక్కడ తీసుకున్నాను వీడియో, ఇలా పడుకున్నట్టుగా ఉన్నారు. యాక్చువల్గా అయితే ఇక్కడ ఈ టెంపుల్లో నిల్చొని ఉంటారనమాట. ఇలా బయటకి దర్శనం అయిపోయాక ఇలా బయటకు వచ్చేస్తానండి. ఇక్కడ కోనేరు ఉంటుందండి. కింద కొంచెం దూరం నడవాలి, మెట్లు కూడా ఉంటాయి దిగడానికి. అలా మెట్లు దిగేసి ఇలా కొంచెం దూరం నడిచాక ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది. కొన్ని సినిమా షూటింగ్స్ కూడా అయ్యాయండి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మనము ఫారెస్ట్ కూడా ఉంటుందండి లోపల చూడడానికి. ఫారెస్ట్ టికెట్ ఉంటుంది. అక్కడ లోపల వెళ్ళాలనుకుంటే లోపల అంటే గ్రూప్గా ఉంటేనే అలా ఫారెస్ట్ చూడడానికి వెళ్ళాలండి. ఇలా చూడండి చాలా దూరం ఉంటుంది, మెట్లు దిగేసి వెళ్ళాలి. చూడండి 100 to 200 స్టెప్స్ లాగా ఉంటాయండి. ఇలా దిగుకుంటూ వెళ్ళాలి. మంకీస్ అండి, చాలా మంకీస్ అనమాట సైడ్న. ఇది చూడండి, ఇది కోనేరు అనమాట. ఇక్కడ జాతర అవ్వడం వల్ల ఇక్కడ కోనేరు నుండి బయటకి వాటర్ పైప్ పెట్టారు. మేము 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఈ కోనేరు చుట్టూ ఇలా లేదండి. ఇప్పుడు మాత్రం గ్రిల్స్తో కట్టారు. చూడండి ఇక్కడ కోనేరు, ఇలా స్టెప్స్ చూడండి పైకి.
ఇక్కడ అందరూ కొంతమంది స్నానాలు చేసేవారు కోనేరు వాటర్ బయట పెట్టారండి, అక్కడ స్నానాలు చేసుకున్నారు. అక్కడ చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఆంజనేయ స్వామి టెంపుల్, ఇక్కడ ఒక శివాలయం ఉంది. ఆ టెంపుల్స్ని చూడండి. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్, శివాలయం కూడా ఉంది చిన్నది. ఇక్కడ నుండి మేము ఫారెస్ట్ చూడడానికి వెళ్ళామండి లోపలికి. ఆ కోనేరు దాటేసి కొంచెం ముందుకు వస్తే అక్కడ పోలీస్ అతను ఉంటాడు. అతను మనకి ఎంట్రీ టికెట్ తీసుకున్నారు, 20 రూపీస్ అనమాట. వెళ్తే ఇక్కడ అన్ని 100 ఇయర్స్ ఎబో మొక్కలండి, చాలా చాలా ఇయర్స్ ప్లాంట్స్ అనమాట. ఇది మామిడి చెట్టు వచ్చేసి 100 ఇయర్స్ది ఎబో అనమాట, మ్యాంగో ప్లాంట్. మేమందరం ఒక గ్రూప్గా వెళ్ళామండి. మామూలుగా గ్రూప్గా ఉంటేనే వెళ్ళాలండి, ఇది ఫారెస్ట్ కాబట్టి కొంచెం భయం అనిపిస్తుంది. చాలామంది ఉంటేనే అలా వెళ్ళాలన్నమాట గ్రూప్గా. అలా నడుచుకుంటూ వెళ్ళామండి. లోపల అన్ని చెట్లు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ప్లాంట్స్, మేము ఎప్పుడు వినని పేర్లండి. చాలా చాలా నేమ్స్ మనం ఎప్పుడు వినము. అవి అడవులలో పెరిగే వృక్షాలు కాబట్టి మనము కామన్గా వినము అలాంటి పేర్లు. కానీ అక్కడ మొక్కల పైన నేమ్స్ రాసి పెట్టారండి. ఆ మొక్కల యొక్క పేర్లు అన్నీ అలా రాసి బోర్డు మీద పెట్టారనమాట. కొంచెం తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్పేసి అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా వెళ్ళొచ్చు. చింత ఇలాంటి కొన్ని కామన్ నేమ్స్ ఉన్నాయి, కొన్ని మనము ఎప్పుడు వినని నేమ్స్ కూడా ఉన్నాయి. మర్రి చెట్లండి, పెద్ద పెద్ద వృక్షాలండి, అసలు మొదలు పెద్దగా ఉండి అవి వేర్లు మళ్ళీ ఇలా వచ్చేసండి మళ్ళీ భూమిలోకి వచ్చేసి మళ్ళీ అవి ఒక వృక్షాల్లాగా వచ్చాయండి. అలాంటి పెద్ద పెద్ద వృక్షాలండి, అసలు మనకి పైన సన్నే కనిపించకుండా ఉండేలాగా మొత్తం అల్లుకుపోయాయి అన్నమాట. కొమ్మలన్నీ ఇలా అల్లుకుపోయాయి. అంత పెద్ద వృక్షాలండి చూడండి. అసలు ఆకాశమే కనిపించకుండా పూర్తిగా కవర్ అయిపోయాయి చెట్లు. చాలా పెద్ద చెట్లు మనకి ఇప్పుడు అసలు కనుమరుగైపోతున్నాయండి వృక్షాలు. వృక్ష జాతి అనే దాన్ని మనం కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. తడ అంటండి, ఇదొక రకమైన మొక్క అండి, అసలు ఎప్పుడు వినలేదు ఆ పేరు, తడ అని. అలా ఏంటో వెరైటీ వెరైటీ నేమ్స్ ఉన్నాయండి, ఎప్పుడు వినని పేర్లు. అలాంటి వృక్షాలను చూసి లోపలికి వెళ్ళంగానే ఒకలాంటి మంచి స్మెల్ అండి. అంత మంచి చక్కటి సువాసనలు మనకు తెలుస్తుంది, ఆ మట్టి వాసన. అది చాలా బాగా అనిపించింది అనమాట. లోపల ఒక 1/2 అవర్ వరకు నెమ్మదిగా అండి, ఒక 1/2 అవర్ వరకు నడిచామన్నమాట. మొత్తం అదే అనమాట, మొక్కలు చూసుకుంటూ అలా వెళ్ళాలి. ఆ సౌండ్స్ అండి, ఆ బర్డ్ సౌండ్స్, తెల్లమద్ది అంటండి ఇది, ఈ తెల్లమద్ది. ఇలా పేర్లన్నీ రాసి పెట్టారు. ఆ బర్డ్స్ సౌండ్స్ అండి, ఆ కిచకిచ సౌండ్స్. ఆ నేచర్ని ఎంజాయ్ చేయాలంటే అలా వెళ్ళొచ్చండి లోపలికి. మనకి ఎప్పుడు కనిపించవు కాబట్టి అసలు ఇంకా సిటీలో అసలు మొక్కలు అనేవే, మనం వృక్షాలు అనేవి చూడట్లేము. కాపాడాలండి మొక్కలని, మనం కాపాడుకోవాలి. ఇదేంటో పేరు, అలా ఏంటో చెట్లన్నీ నేమ్స్ అండి. అలా చూసుకుంటూ వెళ్ళాము. మర్రి ఊడలండి, ఎంత పెద్దగా ఉన్నాయో అండి ఆ మర్రి ఊడలు, ఊయల్లాగా ఇలా ఉన్నాయండి అక్కడ. అందుకని ఆ మర్రి ఊడల మీద అలా కూర్చొని కొద్దిసేపు సరదాగా ఒక ఫోటో తీసుకొని ఇలా ఊగాను అనమాట. చాలా బాగున్నాయి అవి. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, ఎలా ఉన్నాయో మర్రి ఊడలు. అలా దాని మీద కూర్చోగానే అదే స్ప్రింగ్ లాగా ఊగుతున్నాయండి. చాలా మంచిగా అనిపించింది. ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా టైం స్పెండ్ చేయడం చాలా బాగా అనిపించింది. తర్వాత అక్కడ గుళ్ళో అండి ఇలా కార్తీక దీపం మళ్ళీ వెలిగించామండి. అక్కడ శివాలయం ఉందన్నమాట కోనేరు దగ్గర. ఆ శివాలయంలో ఇక్కడండి వచ్చి చూడండి, కోనేరు పక్కన శివాలయంలో అక్కడ చూడండి, శివలింగం పక్కన వాటర్ అలా వస్తూ ఉంటుందటండి, తీస్తూ ఉంటే వాటర్ వస్తుందంట. ఇంకా అక్కడ అభిషేకము అర్చన చేయించామండి ఆ శివలింగానికి. చూడండి అక్కడ కొంచెం ఇదిగా ఉంది, అందులో నుండి వస్తూ ఉంటాయటండి. ఇది కూడా స్వయంభూగా వెలిసిన శివలింగము అని చెప్తున్నారు. ఇలా తర్వాత మళ్ళీ పైకి వచ్చామండి. అక్కడ మొక్కున్న వాళ్ళు కూడా ఇలా కోడదూడలను కూడా వదులుతారటండి జాతర టైంలో వచ్చి. తర్వాత అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉందండి వికారాబాద్లో. ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము, లంచ్ చేసాము. 2 అయిందండి టెంపుల్ చూసుకొని మేము ఇక్కడికి వచ్చే వరకు 2 అయింది. మా వాళ్ళందరూ ఇలా క్యాటరింగ్ ఇచ్చాం కదండి, ఆ చెట్టు చుట్టూ అవన్నీ ఓపెన్ చేసి పెట్టారు. లంచ్ చేసి ఇలా అందరం సరదాగా గేమ్స్ ఆడుకున్నామండి.
అందరి ఫేవరెట్ గేమ్ వచ్చేసి హౌజీ గేమ్ అండి. హౌజీ గేమ్ ఆడాము కొద్దిసేపు. తర్వాత ఒక పిల్లో గేమ్ అని ఆడామండి. అంటే ఒక సాంగ్ పెట్టి ఆ పిల్లో పాస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ సాంగ్ దగ్గర అవుతే వాళ్ళు అవుట్ అయినట్టు అలా కొద్దిగా గేమ్స్ ఆడాము. అక్కడ పోలీస్ అతను ఇంకా ఇక్కడ తొందరగా 5:30కే చీకటి అయిపోతుందమ్మా, మీరు వెళ్ళాలి అని చెప్పనగానే 5 వరకు ఉన్నామండి. 5 వరకు ఉండి మళ్ళీ ప్యాకప్ అనమాట. అన్నీ సర్దేసుకొని మళ్ళీ బస్లో రిటర్న్ హైదరాబాద్కి బయలుదేరామండి. చాలా సరదాగా అనిపించింది ఫ్రెండ్స్తో ఇలా ఎంజాయ్ చేయడం. కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తూ సరదాగా ఫ్యామిలీతో వెళ్తే ఒకలాగా ఉంటుందండి ట్రిప్పు, ఇలా ఫ్రెండ్స్తో వెళ్తే ఒకలాగా ఉంటుంది ట్రిప్పు. చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఈ విధంగా మా కార్తీక మాస వనభోజనాలు జరిగాయండి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? మీ కాలనీ వాళ్ళతో వెళ్ళారా వనభోజనాలకి? కామెంట్ చేయండి. మరి మీ అందరికీ వీడియో నచ్చింది. ఈ వీడియోలో ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.